కాలర్ అయితే ఉన్నారు మనతో లైవ్ ఫోన్ కాల్లో మాట్లాడేందుకు విజయవాడ నుంచి రజనీ గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి అమ్మా, సమస్య ఏంటి? యాక్చువల్లీ మా చెల్లిదండి సమస్య, మా చెల్లి మాట్లాడుతుంది. ఇవ్వండి అమ్మా. నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. సో మా హస్బెండ్ చనిపోయి ఒక 10 months అయిందండి. ఓకే. సో మేము యాక్చువల్గా అవనిగడ్డ మేము ఉండేది. ఓకే. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఉంటాము. కొంచెం ఆయన వ్యాపారం చేసేవాళ్ళు, అక్కడ సరిగా సాగట్లేదు అని చెప్పి లాస్ట్ ఇయర్ అంటే 2023 సెప్టెంబర్న మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం. ఓకే. సో ఆయనకి జాబ్ రాలేదు, నాకు జాబ్ వచ్చింది. మేము జాబ్ చేసుకుంటూ ఉన్నాం, నేను జాబ్ చేస్తున్నాను, అట్లాగే ఉన్నాం. సో ఈవెన్ 7 monthsకి ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఓకే. సో మార్నింగ్ టైంలో అలా హార్ట్ అటాక్ సడన్ గా వచ్చింది. ఫస్ట్ స్ట్రోక్ ఆయన చనిపోయారు. సో నేను ఇంకా అన్ని అయిపోయిన తర్వాత మా మామగారు ఆ రోజు నుంచి అసలు మాట్లాడకుండా ఈ రోజు నేను కోడల్ని కాదు అని చెప్పి మా సామాను కూడా, అంటే మా అమ్మాయి ఇంటి సామాన్లు కూడా ఇంట్లో ఆఫ్ చేసుకుని అసలు కోడలే కాదు అని చెప్పి ఇంట్లోంచి పంపించేశారు. ఓకే. ఇప్పుడు మా వారు గోల్డ్ కూడా బ్యాంక్ లో పెట్టారు. బ్యాంక్ లో కూడా ఏం చేశారు, ఆమె హక్కుదారు కాదు, నా కొడుకుని ఆమె చంపేసింది, ఆమెకు గోల్డ్ ఇవ్వకూడదు అని చెప్పి ఒక లాయర్ నోటీస్ కూడా ఇచ్చారనమాట. ఆయన స్టే పెట్టారు, అక్కడ పెట్టి ఆపారు. అది ప్రాబ్లం ఉంటే మీరు ఆ రోజే కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కదా. నాతో ఏమైనా ప్రాబ్లం ఉంటే సడన్ గా నైట్ 3 o'clockకి ఆయన అలా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే ప్రాబ్లం నేనేంటి, కొన్ని కేసు పెట్టండి, తెలుస్తుంది. హాస్పిటల్ సర్టిఫికేట్ ఉంది, డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ ఉంది, సివియర్ హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయారు. అందులో నేను చేసింది ఏముంది అని అంటే కాదు అని ఈ రోజు వరకు అనండి. వాళ్ళు నా ముందుకు వచ్చి మాట్లాడింది లేదు, నన్ను పిలిచి మాట్లాడింది లేదు. కోడల్వే కాదు అని చెప్పి ఇంట్లో సామాన్లు కూడా, నా బ్యాగ్ కూడా బయట పడేసి వెళ్ళిపోమని చెప్పారు. ఓకే. నేను ఏం చేయాలి? ఇప్పుడు కూడా గోల్డ్ మీరు వచ్చి ఫ్యామిలీ సర్టిఫికేట్స్ మీద సంతకం పెట్టు, అప్పుడు ఇస్తాం సామాన్లు, నీకేం లేదు. అసలు ఏ సెటిల్మెంట్ గురించి కూడా ఏం మాట్లాడట్లేదు. అసలు ₹1 కూడా ఇవ్వను, నా కొడుకు బంగారం నాది, నువ్వు వచ్చి సంతకం పెడితే నా కొడుకు బంగారం నేను తీసుకుంటాను. ఓకే. అంటే బంగారం ఇక్కడ అమ్మ, బంగారం ఎవరు, మీ తల్లిదండ్రులు మీకు పెళ్లి సమయంలో పెట్టిందా లేకపోతే పెళ్ళైన తర్వాత మీరు కొనుక్కున్నారా? అంటే దాంట్లో నావి గాజులు ఉన్నాయి, ఇక మిగతావి మా వారివి. ఓకే. అయితే నామినీ నేనే ఉన్నాను, నాకు ఇస్తానన్నారు బ్యాంక్ వాళ్ళు, కానీ ఈయన అబ్జెక్షన్ పెట్టారనమాట. మీ మామయ్య గారు అబ్జెక్షన్ పెట్టారా? అబ్జెక్షన్ పెట్టారు. పెడితే మరి బ్యాంక్ ఎందుకు వింటది? ఇప్పుడు ఒక హస్బెండ్కి నామినీ వచ్చి వైఫే కదా, ఇప్పుడు బ్యాంక్లో పెట్టినప్పుడు నామినీ మీ పేరు పెట్టలేదా? నామినీ నేనే ఉన్నాను. మరి నామినీ మీకే ఇవ్వాలి కదా. బ్యాంక్ వాళ్ళు అట్లా ఇట్లా కాదండి, వాళ్ళు కోర్టు ద్వారా నోటీస్, లాయర్ నోటీస్ ఇచ్చారు, మేము అట్లా చేయకూడదు, రేపొద్దు మా బ్యాంక్ ప్రాబ్లం అవుతుంది అన్నారు. ఒకవేళ కోర్టు నుంచి గనక నోటీస్ వచ్చి ఉంటే అది అట్లనే స్టేజ్ పెట్టమనండి. అది మీకు ఇవ్వద్దు, ఆయనకి ఇవ్వద్దు, మీరు కూడా వెళ్ళి కోర్టులో కేసు వేసుకుంటా అని చెప్పాల్సింది బ్యాంక్కి. మీరేం చెప్పండి అంటే, నేను ఫైనాన్షియల్ గా లేదు, ఇప్పుడు నేను 15,000 శాలరీతో నేను బ్రతుకుతున్నా, నేను మా నాన్నగారు. అయితే ఇప్పుడు వినండి, రీసెంట్గా 2022లో ఒక యాక్ట్ అనేది వచ్చింది, ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ విడోస్ అండ్ సింగిల్ విమెన్. ఓకే, అర్థమైందా? ఈ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ విడోస్ అంటే ఏంటంటే, ఇందులో విడోస్కి అంటే ఎవరైతే హస్బెండ్ చనిపోయిన తర్వాత వైఫ్ అయితే ఉంటారో వాళ్ళ రైట్స్ కాపాడడానికి యాక్ట్ అనేది 2022లో వచ్చింది. ఓకే, దీనికి ఏంటంటే మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. ఈ చట్టం కింద కంప్లైంట్ ఏమని ఇవ్వాలి అంటే, ఒకవేళ హస్బెండ్ చనిపోతే కూడా వైఫ్కి అత్తగారి ఇంట్లో ఈక్వల్ రైట్స్ అనేది ఉంటాయి. అంటే హస్బెండ్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసినారో ఈవెన్ హస్బెండ్ తర్వాత కూడా మిమ్మల్ని మీ అత్త మామూలు అలాగే ట్రీట్ చేయాలి. ఈవెన్ మీ పిల్లలు ఉంటే పిల్లలను కూడా అట్లే ఈక్వల్గా ట్రీట్ చేయాలి. సో ఒకవేళ ట్రీట్ చేయలేదు అనుకుంటే ఈ యాక్ట్ కింద వెళ్ళి మీరు కంప్లైంట్ పెట్టవచ్చు కోర్టులో. అండ్ బ్యాంక్ ఇప్పుడు మీరు ఈ కేసు పెట్టినారు అనుకోండి, మీకు ఇక్కడ కోర్టు నుంచి స్టే తెచ్చుకోండి. ఇట్లా మీ బంగారం అనేది ఇక్కడ ఆగిందని చెప్పేసి ఒక స్టే తెచ్చుకోండి. ఆ స్టే ఏదైతే ఉంటుందో ఆర్డర్స్ తీసుకెళ్ళి బ్యాంక్లో ఇవ్వండి. అప్పుడు బ్యాంక్ వాళ్ళు అటు వాళ్ళకి ఇవ్వరు, మీకు ఇవ్వరు కేసు తేల్చేదాకా. ఎందుకంటే నామినీ మీ పేరు ఉంది, మీరు క్వశ్చన్ చేయొచ్చు. బ్యాంకులో మీ పేరు నామినీ ఉన్న తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వడానికి లేదు, మీకే ఇవ్వాలి అది.
అట్లా ఇచ్చిండ్రు అంటే మీరు కంప్లైంట్ పెట్టొచ్చు. ఇప్పుడు ఏమీ లేదండి, ఇక ఆ బంగారం వచ్చి సైన్ చెయ్యి, నువ్వు తీసుకుని వెళ్ళిపో, నీ సామాన్లు నువ్వు తీసుకుని వెళ్ళిపో. అదే చెప్తున్నా, మీరు వెళ్ళి కంప్లైంట్ పెట్టండి, మీరు వెళ్ళి ఈ యాక్ట్ కింద కేసు అనేది ఫైల్ చేయండి. కోర్టులో చేయాలా పోలీస్ స్టేషన్? లేదు, కోర్టులో చేయాలి. ఓకే. మీరు పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి మళ్ళీ కాల్ చేయండి, మీకు ప్రొసీజర్ అనేది నేను చెప్తాను. గుంటూరు నుంచి మరొక కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మేము 2019లో 2 లక్షల రూపాయలు ఇచ్చామండి ఒకరికి. అతను ఎంటీ చెక్ ఇచ్చాడు. అయితే అతను వ్యాపార పరంగా పూర్తిగా దెబ్బతినిపోయాడండి. ఇప్పుడు ఏం చేయాలి? అసలు దగ్గర ఏమి లేవు, ఆస్తిపాస్తులు ఏమి. ఓకే, దానికి పరిష్కారం ఏంటండి? పరిష్కారం ఒకటే. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఫస్ట్ ఇప్పుడు 2019 ఇచ్చినారు, ఆయన పెట్టడానికి ఇవ్వడానికి ఏం లేదు అన్నప్పుడు ఫస్ట్ థింగ్ అంటే ఒక అడ్వకేట్ లాగా నేనేం చెప్తా అంటే, మీరు వెళ్ళి చెక్ బౌన్స్ కేసు అంటే చెక్ వేసి బౌన్స్ చేయించుకొని హానర్ కానప్పుడు చెక్ తీసుకెళ్ళి కోర్టులో కేసు వేయొచ్చు. ఇవాళ కాకపోతే సంవత్సరం తర్వాత 2 సంవత్సరాలకు ఆయన పేరు మీద ఏదైనా ఒకవేళ ఫర్దర్ ఏమైనా డబ్బులు వస్తే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఈ కేసు రన్ అవుతుంది కాబట్టి మీకు ఆ డబ్బులు అనేది కోర్టు ఇప్పిస్తుంది. బట్ నేనేం చెప్తున్నానంటే, అంటే అతను ఐపీ పెట్టేశాడండి కోర్టులో ఆల్రెడీ, ఏమి లేదని చూపించాడు. సో ఐపీ ఇప్పుడు ఇన్సాల్వెన్సీ కేసు ఆల్రెడీ ఫైల్ అవుతుంది అన్నప్పుడు మీరు అడగడానికి ఉండదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఐపీ ఇన్సాల్వెన్సీ అనేది వేసేసాడు. వేసిన తర్వాత ఏమైందంటే అది స్టే అన్నట్టు, ఆయన మీద ఉన్న ప్రతిదీ స్టే వచ్చేసినట్టే, ఆయనను ఎవ్వరు కూడా అడగడానికి ఉండదు. అయితే కోర్టు కూడా ఏంటంటే ఈ ఇన్సాల్వెన్సీ కేసు తర్వాత మొత్తం కూడా ఆయనకున్న ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయి, అప్పులు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి మొత్తం క్యాలిక్యులేట్ చేస్తుంది. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఒకవేళ ఆస్తులు కనుక ఉంటే ఏమంటారు, ఫస్ట్ ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటా, వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్తుంది. ఒకవేళ ఆస్తి ఆయన పేరు మీద ఉంటే కనుక. ఏం లేదు మేడం, అతను పూర్తిగా దెబ్బతినిపోయాడు. అయితే కష్టం అండి మరి, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇచ్చే స్తోమత ఉంటేనే కదా ఇచ్చేవాడు. ఇప్పుడు కానీ ఒకటి, మీరు కేసు అయితే వేసి పెట్టండి, ఎందుకంటే ఇప్పుడు ఉన్నట్టే రేపు ఉండదు కదా. రేపో ఎల్లుండి ఆయనకి ఏమైనా ప్రాపర్టీస్ వచ్చినా లేదా ఆయన తిరిగి సంపాదించుకున్నప్పుడైనా మీ డబ్బులు మీకు తిరిగి ఇస్తాడేమో. సో కేసు అయితే వేసి పెట్టండి. చెక్ ఇచ్చాడండి, అది చెల్లుబాటు అయ్యిందండి. ఇప్పుడు మీరు కేసు వేసి అదే చెక్ బౌన్స్ కేసు అనేది వేసి పెట్టండి. 2019 చెక్ ఇచ్చింది, 2019లో ఓన్లీ సైన్ చేసి ఇచ్చాడండి. మరి అది ఇప్పుడు అయిపోయింది కదా, దాని లిమిటేషన్ పీరియడ్ కూడా అయిపోయింది. ఇప్పుడు 2025 కదండి. ఏంటండి డేట్ వేయలేదు కదా. డేట్ వేసి ఇవ్వండి, రీసెంట్ డేట్ వేసి కేసు ఫైల్ చేసేయండి, చెక్ బౌన్స్ వేసేయండి. మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు మాట్లాడేందుకు, ఖమ్మం నుంచి మణిగారు. మణిగారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి అండి, సమస్య ఏమిటి? నాకు పెళ్ళయ్యే 14 సంవత్సరాలు అవుతుందండి. అయితే మాకు గొడవలు వచ్చి నన్ను అనుమానిస్తుంటే నేను వచ్చానండి. ఒక్క నిమిషం, మీరు టీవీ మ్యూట్లో పెట్టండి అమ్మా, లేకపోతే టీవీ నుంచి కొంచెం దూరంగా వచ్చి మాట్లాడండి. మాకు పెళ్ళై 14 సంవత్సరాలు అవుతుందండి. ఓకే. అయితే నన్ను అనుమానిస్తుంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి నేను వచ్చి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలా? అయితే 2 సంవత్సరాలు బాబుని నేను చదివించుకున్నానండి. 2 బాబులు నాకు 2 సంవత్సరాలు చదివించుకుంటే ఎండాకాలం సెలవులు వచ్చినాయని నమ్మించి బాబుని తీసుకెళ్లారు. ఒక బాబుని తీసుకెళ్లారు. పెద్ద బాబు నా దగ్గర ఉన్నాడు, చిన్న బాబుని పంపించట్లేదు, ఎంత అడిగినా పంపించట్లా. పిల్లోడు మైండ్ డైవర్ట్ చేసేసారు. ఓకే. బాబుది ఏజ్ ఎంత అండి? బాబుది ఏజ్ ఎంత? చిన్న బాబుది? చిన్న బాబుది 7 సంవత్సరాలండి, 7వ సంవత్సరం. ఓకే. ఆ బాబు ఇప్పుడు మీ దగ్గర రావాలనుకుంటున్నాడా, అక్కడే ఉండాలనుకుంటున్నాడా? 2 బాబులు నాకే కావాలండి. మీకు కావాలి, ఓకే. మీ బాబు చిన్న బాబు మీ దగ్గర ఉండాలనుకుంటున్నాడా, మీ హస్బెండ్ దగ్గర ఉండాలనుకుంటున్నాడా? బాబు రావట్లేదు అసలు, మేము వెళ్ళినా కానీ మాతో మాట్లాడట్లేదు, మా ముఖం కూడా చూడట్లేదు. మీతో మాట్లాడితే నన్ను కొడతారు అని అన్నాడు. మీ హస్బెండ్ ఏం చేస్తారు? ఆటో డ్రైవర్. ఇప్పుడు మీ బాబు అక్కడ కరెక్ట్గా పెరుగుతున్నాడా, లేకపోతే లోట్లు పాటలు ఉన్నాయా? కరెక్ట్ గా అంటే సర్దిగా స్కూల్కి వెళ్ళట్లేదా అని తెలిసింది మేడం. మొన్న ఈ మధ్య చెయ్యి మీద కట్ చేసుకున్నాడంట, 4 ఈ బర్త్డే అంట మేడం. ఎందుకు? అది మట్టం నరుకుతుంటేనో మరి ఎందుకో నాకైతే తెలియదు మేడం. 4 కుట్లు పడ్డాయి అంట చేసి. అయితే మీరు కస్టడీ నిన్న వెళ్ళి చూసి వచ్చినాం మేడం. మీరు కోర్టులో వెళ్ళి కస్టడీ కేసు వేయొచ్చండి, చైల్డ్ కస్టడీ.
ఇద్దరు పిల్లల్ని ఇస్తారా మేడం? అర్థం కాలేదండి. ఇద్దరు ఇద్దరు పిల్లలు నాకు కావాలి మేడం. అదేనండి, మీరు వెళ్ళి చైల్డ్ కస్టడీ కేసు వేయండి కోర్టులో. అది వేసేటప్పుడు కూడా ఏం చెప్పండి అంటే, బాబు అక్కడ సక్రమం పెరగట్లేదు, ఇట్లా మోసగించి నా దగ్గర నుంచి తీసుకెళ్ళిండు, అక్కడ సరిగ్గా పెరగట్లేదు అని చెప్పేసి కస్టడీ కేసు వేయండి. ఇంకోటి, మీరు విడాకులు తీసుకున్నారా? తీసుకోవాలి మేడం గారు. సో విడాకులు ప్లస్ కస్టడీ కేసు వేయండి. మీరు అందులో క్లియర్గా ప్రూవ్ చేయాలి, ఆ బాబు లైఫ్ బాగుండదు, అక్కడ ఉంటే సరిగ్గా ఉండడు, అక్కడ ఉంటే సరిగ్గా పెరగడు అనేది మీరు ప్రూవ్ చేయగలిగితే మీకు కస్టడీ ఇస్తారు. కోర్టుని మీరు కన్విన్స్ చేయాలి. బూతులు బాగా మాట్లాడుతాను మేడం గారు. అదేనండి, ఇవన్నీ మీరు కోర్టుకు చూపించాలి. అంటే మనకు చెప్పరుగా మేడం గారు, అక్కడ వాళ్ళు మన తరపున ఉండరుగా మేడం గారు. అర్థం కాలేదు ఏంటండి? అక్కడ వాళ్ళు మన తరపున మాట్లాడరుగా మేడం గారు. అది అక్కడ వాళ్ళు తరఫున మీ తరఫున మాట్లాడాల్సిన పని లేదు. మీరు ఎక్కడున్నారో మీకు ఇక్కడ కోర్టులో కేసు వేసుకోండి. మీరు ఎక్కడున్నారో అక్కడ కోర్టులో కేసు వేయండి. ఓకే అమ్మా, విన్నారు కదా. బీఆర్కే ప్రేక్షకులు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయొచ్చు న్యాయపరమైన సలహాల కోసం తెలుసుకోవడానికి.